సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె నరసింహాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఐజీ సన్ప్రీత్ సింగ్ జిల్లా ఎస్పీగా నరసింహ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీకి అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డిఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు, మట్టయ్య, నరసింహాచారి, ఏవో మంజు భార్గవి, సిఐలు, ఎస్ఐలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం తెలిపి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె నరసింహ జిల్లా పోలీసులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె నరసింహాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఐజీ సన్ప్రీత్ సింగ్ జిల్లా ఎస్పీగా నరసింహ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీకి అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డిఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసరావు, మట్టయ్య, నరసింహాచారి, ఏవో మంజు భార్గవి, సిఐలు, ఎస్ఐలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం తెలిపి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె నరసింహ జిల్లా పోలీసులతో సమావేశం నిర్వహించి సిబ్బంది అందరూ జిల్లాలో శాంతి భద్రతల రక్షణకు, పౌరుల రక్షణకు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై సత్వరం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని అన్నారు. అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని, అక్రమ రవాణాపై ముందస్తుగా సమాచారం సేకరించి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖ నందు సిబ్బందికి క్రమశిక్షణ అనేది అత్యంత ప్రధానమైనదని తెలిపారు. విధుల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి దర్యాప్తు చేసి కేసులు నమోదు చేయాలని సూచించారు. మహిళలు, పిల్లలు సంబంధించిన కేసుల్లో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని, పేకాట, గంజాయి తరలింపు, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిఎస్పీలు, సిఐలు పోలీస్ విధుల్లో కేసుల దర్యాప్తు, కేసుల నమోదు, పోలీస్ స్టేషన్ నిర్వహణపై క్షేత్రస్థాయిలో నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు.